హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. థంబ్నెయిల్తోనే మీరు కంగారు పడి ఉంటారు కదా. ఏం లేదండి, ఈ ములక్కాడలతో మజ్జిగ చారు చేస్తున్నాను. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే ట్రై చేయండి. నా మాట మీద తప్పకుండా మీరు ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. ఫస్ట్ ములక్కాడలు ఉడికించేసేసుకొని పెరుగులో ఒక 2 చెంచాలు శనగపిండి, కొద్దిగంత పసుపు వేసేసి మంచిగా చిలికేసుకోవాలి. ఎంత బాగా అంటే మజ్జిగలో అంటే పెరుగులో శనగపిండి మొత్తం కలిసిపోయి శనగపిండి మిశ్రమమేమో అనిపించేంతగా కలిపేసుకోవాలన్నమాట. కలిసిపోయిందా? ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోండి. దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు, ఇవి కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉన్నాయి అందుకే ఇంకొన్ని వేసాను. కొంచెం కరివేపాకు, వీటన్నిటిని మంచిగా వేయించేసుకోవాలి. ఎంత బాగా అంటే మన పచ్చిమిరపకాయలు కొంచెం తెల్లగా వస్తాయి కదా, అలా. ఈ ఉడుకుతున్న ములక్కాడల్లో కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. కొంచెం ముందే వేసేసుకొని ఉడికించుకోండి. బాగా మెత్తగా ఉడకాలి ములక్కాడలు. వాటిని అటు ఉడికించేసేసుకొని ఇటు కొంచెం మనం పచ్చిమిరపకాయలు వేయించేసుకోవాలి. ఆలోపు మీరు ఏం చేస్తారు, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన వెళ్ళిన లైక్ బటన్ నొక్కేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, గంట నొక్కేసి. అయితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ తొందరగా వచ్చేస్తాయండి, చూసేసుకోవచ్చు. ఓకేనా? ములక్కాడ చూసారా బాగా ఉడికిపోయింది, చూసారా? చెంచుతో నొక్కి చూపిస్తున్నా కదా. ఇప్పుడు ఉడికిపోయిన ములక్కాడని నీళ్లు లేకుండా ఈ నూనెలో వేసుకోవాలి. నేను క్యాప్ అడ్డం పెట్టుకున్నానండి, ఎందుకంటే వాటర్లోంచి చేస్తున్నాం కాబట్టి చిత్తుతుంది. మీరు కూడా జాగ్రత్తగా వేయండి, ఓకేనా? కొంచెం ఆగి ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. ఆయిల్లో మంచిగా వేయించుకోవాలా. ఎంత బాగా అంటే మనకి ములక్కాడలది పచ్చివాసన పోయి మంచిగా ఇట్లా తెలిసిపోతుంది అనమాట. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. అప్పటిదాకా వేయించుకోవాలి. ఏం చేసుకున్నారా? ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న మజ్జిగ, పెరుగు, శనగపిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. ములక్కాడలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా చల్లేయకూడదండి. వాటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. అండ్ కొంచెం పల్చగా చేసేసుకోవాలి, ఎందుకంటే మనం దీంట్లో శనగపిండి వేసాం కాబట్టి కొంచెం ఉడికించుకోవాలా. అందుకని ఈ వాటర్ని కూడా యూజ్ చేయాలా. మస్తు ఫ్లేవర్ వస్తుంది దాంతో. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే కమెంట్లో నన్ను అడిగేసేయండి. నచ్చినా నాకు చెప్పండి, ఖచ్చితంగా నచ్చుతుంది. 100% షూర్ చెప్తాను, ఎందుకంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకున్నట్టయితే చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. చివరిలో కొత్తిమీర వేసేసి దింపేసుకోండి. ఓకేనా? రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో నాకు ఫాలో అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.